తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరుపేద వైద్యానికి మంత్రి కందుల దుర్గేష్ సీఎంఆర్ఎఫ్ చేయూత అందించారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు 48.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. 39 మందికి 25.53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరో 6గురికి 22.85 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాలను అందించారు. నిరుపేద కుటుంబాలకు వైద్యం భారం కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అర్హులకు ప్రతి 15 రోజులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని కందుల దుర్గేష్ తెలిపారు. 25,53,383 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి 6గురికి ఇచ్చాం, అది 22,85,846 రూపాయలు. మొత్తం 48,39,249 రూపాయలు ఈ రోజు చెక్కుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి, అదేవిధంగా ఎల్ఓసి, ఇంకా మరో పక్కన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ కలిపి నిడదవోలు నియోజకవర్గంలో 1,092 మంది లబ్ధిదారులకి 7,66,07,826 రూపాయలు ఇది పేదలకి ఒక అద్భుతమైనటువంటి వరం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, ముఖ్యమంత్రి గారు మనం ఏ రకమైనటువంటి రిక్వెస్ట్ పెట్టినా కూడా వెంటనే దాని మీద సంతకం పెట్టి ఎంతో కొంత పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా చెక్కులు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ అనారోగ్యం బారిన పడడం ఒక ఎత్తు అయితే, ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం మరో ఎత్తు. ఈ రెండు అంశాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి చెక్కులు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంట్లో కష్టపడేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి వారికి వచ్చే ఆదాయం పోతుంది, మరో పక్కన అనారోగ్యం నుంచి బయటపడడానికి ఖర్చులు ఉంటాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టినా, ఏ రకంగా చేసినా అన్ని కూడా వెంటనే క్లియర్ చేస్తూ వాటిని బ్యాక్ టు బ్యాక్ మనకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రకంగా అందరికి ఇస్తా ఉన్నాం. ఇది ఉపయోగించుకుని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో మన నియోజకవర్గానికి ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం, అదేవిధంగా ఒక పక్కన పెన్షన్లు, మరో పక్కనేమో స్త్రీ శక్తి లాంటి పథకాలు, తల్లికి వందనం లాంటి పథకాలు, వీటి ద్వారా పేద ప్రజానీకానికి ఏ రకమైన ఆర్థిక భారం పడకుండా ఒక ఎత్తు అయితే, మరో పక్కన అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి సహకరించడానికి వీలుగా ఈ చెక్కులు ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఇది ప్రజాప్రభుత్వంగా ఇవాళ ప్రజలందరూ ముందు నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం, పైనుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్రం నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిమూర్తుల కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా అవసరం. దాన్ని పూర్తిగా